ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు అకాడమీ అయితే మంచి ఆఫర్స్ తీసుకొస్తుందండి. ఎవరైతే అకాడమీలో అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇది రైట్ టైం మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి. ఎందువల్లనంటే మనకు 4 మంత్స్ ఫ్రీ, అంటే 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ అయితే మీకు వస్తుంది. అదేవిధంగా మనకి 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ కనుక అంటే 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలలు ఎక్స్ట్రా వ్యాలిడిటీ అయితే వస్తుంది. అంటే 12 నెలల సబ్స్క్రిప్షన్కి 15 నెలలు మీకైతే వస్తుంది. అక్టోబర్ 19, 20 వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉందండి. మీకు ఏమైనా సందేహాలు కనుక ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకునే పరంగా మన యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో 8919170278 అనేటువంటి మొబైల్ నెంబర్కి మీరైతే కన్సల్ట్ చేయొచ్చు సబ్స్క్రిప్షన్ తీసుకోవడంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే. అదేవిధంగా మనకి బ్యాచెస్ అండి, ఏపీ హైకోర్టు బ్యాచెస్, అదేవిధంగా రక్షక్ అనేటువంటి బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. గ్రూప్ 2 మారథాన్ టెస్ట్ అయితే గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్లో అయితే ఫ్రీ టెస్టులు జరుగుతున్నాయండి. మీరు ఫ్రీ క్లాసెస్ అన్లాక్ చేసుకోవడానికైనా, అదేవిధంగా ఫీజులో 10% డిస్కౌంట్ పొందడానికైనా సరే మీరు RUS10 అనేటువంటి కోడ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ సెషన్ జరుగుతాయి. అదేవిధంగా పూర్తి స్థాయి సిలబస్ కవర్ చేసే విధంగా ఎకానమీ క్లాసెస్ అనేటువంటివి నేను ఫ్రీగా చెప్తాను. వాటిని కూడా మీరు అన్లాక్ చేసుకోవడానికి RUS10 కోడ్ ఎంటర్ చేయండి. మన కోడ్ RUS10. వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. మరి ఈ వీడియోలో రానున్నటువంటి పోటీ పరీక్షలకన్నిటికీ ఉపయోగకరంగా జనరల్ స్టడీస్ క్లాస్ అయితే చేస్తున్నాం. క్లాస్ 2 అండి ఇది. మరి ఈరోజు ముఖ్యమైనటువంటి 50 ప్రశ్నలు ఏంటి, అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. అదేవిధంగా వీడియో మధ్యలో అడిగేటువంటి ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెబితే మీకు 100 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ, అదేవిధంగా లేదంటే మీకు ఎండోమెంట్ ఆఫీసర్స్ ప్రాక్టీస్ బిట్స్ యొక్క బుక్ అనేటువంటిది ఫ్రీగా కానీ లభిస్తుంది. మీకు ఏది కావాలనుకుంటే అది. బట్ అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం కేవలం మన ఆరుష్ ఎడ్యుజోన్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది, ఇక్కడ కామెంట్స్లో కాదు. సో మరి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తామండి. రాజ్యాంగంలోని ఏ ప్రకరణను అనుసరించి, అంటే ఏ ఆర్టికల్ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారం అంతా కూడా గవర్నర్కు అప్పగించబడింది? అంటే ఏ ఆర్టికల్ ప్రకారం కార్యనిర్వాహక అధికారం గవర్నర్కు ఇవ్వబడింది? మరి సరైన సమాధానం చూసుకుంటే 154వ అధికరణ అండి, 154వ అధికరణ. మరి రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? మరి సెకండ్ క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే రాష్ట్ర గవర్నర్ను నియమించేది రాష్ట్రపతి అండి, రాష్ట్రపతి. మరి ఏ ప్రకరణను అనుసరించి రాష్ట్రపతి నియమిస్తాడు? అంటే ఏ ఆర్టికల్ను బేస్ చేసుకుని రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు అంటే మరి సరైనటువంటి సమాధానం 155 అండి. 155వ ఆర్టికల్ను అనుసరించి రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తాడు. మరి ఇక్కడ గవర్నర్ అంటే క్రింది వాటిలో గవర్నర్ గురించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. మరి ఏది సరైనది అంటే, సాధారణంగా గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. గవర్నర్ రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత వరకు మాత్రమే అధికారంలో కొనసాగుతాడు. గవర్నర్ రాజీనామా చేయవచ్చు, లేదంటే రాష్ట్రపతి చేత తొలగించబడవచ్చు అని 3 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 కూడా సరైనవే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ గవర్నర్ గురించి సరైనటువంటి స్టేట్మెంట్ ఏమిటి అన్నారండి. గవర్నర్పై కేసులు అనేటువంటివి పెట్టకూడదు, అరెస్ట్ చేయకూడదు. గవర్నర్పై సివిల్ కేసు వేయాలన్నా 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. గవర్నర్ తన అధికారాలు విధుల్లో ఏమాత్రం కూడా న్యాయస్థానాలకు బాధ్యత వహించడు అని 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. మరి ఏది సరైనది అనుకుంటున్నారు అంటే సరైన సమాధానం అన్నీ. మరి రాష్ట్రంలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఎవరు వ్యవహరిస్తారు? నెక్స్ట్ క్వశ్చన్. మరి ఆన్సర్ చూసుకుంటే రైట్ ఆన్సర్ గవర్నర్ అండి. రాష్ట్రంలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాలన్నిటికీ కూడా గవర్నర్ ఛాన్సలర్గా ఉంటాడు. వైస్ ఛాన్సలర్స్ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి వారిలో ఎవరిని రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు అని చూస్తే ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, అడ్వకేట్ జనరల్, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు అని చూస్తే సరైనటువంటి సమాధానం అన్నీనండి. అందరినీ కూడా గవర్నర్ నియమిస్తాడు. మరి రాష్ట్ర శాసనసభలో గవర్నర్ అంతర్భాగము అని తెలియజేసేటువంటి ప్రకరణ ఏది? మరి సరైనటువంటి సమాధానం చూస్తే ఆర్టికల్ 168 అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రాష్ట్ర విధాన మండలిలో ఎంతమంది సభ్యులను గవర్నర్ నియమించగలడు? రాష్ట్ర విధాన మండలిలో గవర్నర్ ఎంతమందిని నియమించగలడు అని చూస్తే సరైనటువంటి సమాధానం 1/6 వంతు మందిని మనకి ఎమ్మెల్సీలుగా నియమించగలడు. మరి గవర్నర్కు గల న్యాయ అధికారాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైనా ఒక శిక్షను తగ్గించడం కానీ, లేదంటే క్షమాభిక్ష పెట్టడం కానీ, లేదా వాయిదా వేయడం కానీ, ఇట్లాంటి న్యాయ అధికారాల గురించి గవర్నర్కు ఉండేటువంటి న్యాయ అధికారాల గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏది అంటే 161. మరి జిల్లా న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?
మరి సరైన సమాధానం గవర్నర్ నియమిస్తాడండి. మరి క్రింది వాటిలో గవర్నర్కు ఉన్నటువంటి శాసన అధికారాలు ఏవి? రాష్ట్ర శాసనసభను సమావేశం చేయడం, పొడిగించడం, రద్దు చేయడం, శాసనసభల చేత ఆమోదం పొందిన బిల్లును ఆమోదించుట లేదా ఆర్డినెన్స్లు జారీ చేయుట అనే 3 స్టేట్మెంట్స్లో ఏది సరైనది శాసనాధికారాలకు సంబంధించి అంటే అన్నీ సరైనవేనండి. మరి గవర్నర్ రాష్ట్రపతి పాలనకు ఏ సందర్భంలో సిఫార్సు చేస్తాడు అని చూస్తే, గవర్నర్ రాష్ట్రపతి పాలనకు శాంతి భద్రతలు క్షీణించినప్పుడు, ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనప్పుడు, రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పాలన జరుగుతున్నప్పుడు రాష్ట్రపతి పాలనకు ఆర్టికల్ 356ను అనుసరించి సిఫార్సు చేస్తాడు. అన్ని సందర్భాల్లో అనేటువంటిది సరైనటువంటిది. మరి క్రింది వానిలో గవర్నర్ల వ్యవస్థ గురించి సిఫార్సు చేసినవి ఏవి అంటే, ఇక్కడ గవర్నర్ల వ్యవస్థ గురించి పరిపాలనా సంఘం, రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిటీ అన్నీ కూడా సిఫార్సు అయితే చేశాయండి. మరి ఏ ప్రకరణ ప్రకారం ముఖ్యమంత్రి గవర్నర్ చేత నియమించబడతాడు? ముఖ్యమంత్రి గవర్నర్ చేత నియమించాలి అనేటువంటి తెలియజేసేటువంటి ప్రకరణ ఏది అంటే ఆర్టికల్ 164. ఆర్టికల్ 164 అండి. మరి క్రింది వానిలో ముఖ్యమంత్రి గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది సరైనది? ఇతను రాష్ట్ర ప్రభుత్వాధినేత, కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు, మంత్రివర్గానికి గవర్నర్కి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాడు అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. మరి రాష్ట్ర శాసనసభ సభ్యుల యొక్క ప్రత్యేక హక్కుల గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏది అని చూస్తే ఆర్టికల్ 194. ఆర్టికల్ 194 మనకి ఎమ్మెల్యేలకు ఉండేటువంటి ప్రత్యేకమైన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకి కానీ ఉండేటువంటి ప్రత్యేక హక్కుల గురించి తెలియజేస్తుంది. మరి రాష్ట్ర శాసనసభల సమావేశం జరగాల్సిందిగా ఆదేశించేది ఎవరు అంటే శాసనసభల సమావేశం జరగాల్సిందిగా ఆదేశించేటువంటిది వీరిలో ఎవరు అనేటువంటిది క్వశ్చన్ అండి. మరి సరైన సమాధానం గవర్నర్. మరి రాష్ట్ర శాసనసభలను సమావేశపరచడానికి గవర్నర్కు అధికారం ఉంది. అయితే ఈ అధికారాన్ని గవర్నర్కి ఇస్తున్నటువంటి ఆర్టికల్ ఏది? మరి సరైన సమాధానం చూసుకుంటే ఆప్షన్ 174. ఆర్టికల్ 174 ప్రకారం గవర్నర్ మనకు రాష్ట్ర శాసనసభలను సమావేశపరిచేటువంటి అధికారం ఉంటుంది. మరి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోద ముద్ర కొరకు పంపించేటువంటి వీలు ఉంటుంది. అది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే మీరు క్వశ్చన్ ఇక్కడ రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లు ఏదైతే ఉందో అది గవర్నర్ ఆమోదించకుండా ప్రెసిడెంట్కి పంపేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ విధంగా ప్రెసిడెంట్కి పంపడానికి అవకాశం కల్పించేటువంటి ఆర్టికల్ ఏమిటి అని చూస్తే ఆర్టికల్ 200 అండి. మరి ఈ గవర్నర్ పంపించినటువంటి బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా తిరిగి పంపొచ్చు అనేటువంటి తెలియజేసేటువంటి ప్రకరణ ఏది అంటే ఆర్టికల్ 201. మరి సాధారణ ఎన్నికల అనంతరం జరిగేటువంటి తొలి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఏవైతే ఉంటాయో వీటిని ఉద్దేశించి ప్రసంగించేటువంటిది ఎవరు అనేటువంటిది క్వశ్చన్ అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే గవర్నర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి అంటే విధాన పరిషత్తు గురించి ఏది నిజము అని చూస్తే విధాన పరిషత్తు ప్రతి రాష్ట్రంలో ఉండాలని లేదు. విధాన పరిషత్తు రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఒక బిల్లును గరిష్టంగా 4 నెలల పాటు విధాన పరిషత్ ఆపగలదు అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో 3 కూడా సరైనవే. మరి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉంటారో ఆ అడ్వకేట్ జనరల్ గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మీరు ఏది సరైనటువంటిది అనుకుంటున్నారు అని చూస్తే రాష్ట్ర గవర్నర్కు న్యాయ సలహాలు అందిస్తాడు, రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసులు వాదిస్తాడు, అసెంబ్లీ యొక్క ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి అధికారం ఉంటుందని చెప్తే 3 కూడా అడ్వకేట్ జనరల్ గురించి సరైనటువంటి సమాధానాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖను గురించి అంటే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ ఏదైతే ఉంటుందో దాని గురించి రాజ్యాంగంలో ఏ పార్ట్ తెలియజేస్తుంది అంటే రాజ్యాంగంలో 6వ భాగం తెలియజేస్తుందండి. 6వ భాగం. మరి రాష్ట్ర గవర్నర్ యొక్క నియామకము మరియు విధులు, అధికారాలు వీటి గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏది అని చూసుకుంటే రాజ్యాంగంలో 16వ భాగంలో 2వ అధ్యాయం గవర్నర్ యొక్క విధులు, అధికారాలు, పరిధుల గురించి తెలియజేస్తుందండి. మరి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక రాష్ట్రానికి లేదా 2 రాష్ట్రాలకు లేదా 2 కంటే ఎక్కువ రాష్ట్రాలు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించే అవకాశం ఉంటుంది అని ఒక రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చారు. అది ఏ రాజ్యాంగ సవరణ అంటే 1956 వరకు కూడా ఒక రాష్ట్రానికి ఒక గవర్నరే ఉండాలి అని ఉండేదండి. తర్వాత మనకి
2 రాష్ట్రాలకు లేదంటే అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే గవర్నర్ పనిచేయవచ్చు అని ఒక అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ సవరణ అయితే జరిగింది. అది ఎన్నవ సవరణ అని ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో వేయండి, మీకు మంచి బహుమతి అయితే లభిస్తుంది. మరి ఏ కారణాల వల్ల గవర్నర్ను పదవి నుంచి తొలగించవచ్చు అని రాజ్యాంగం పేర్కొంది అంటే ఏ కారణాల ద్వారా తొలగించవచ్చు అనేటువంటిది ఎక్కడా కూడా రాజ్యాంగంలో పేర్కోబడలేదు. మరి రాష్ట్ర గవర్నర్ చేత పదవి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అని చూస్తే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయించడం జరుగుతుంది. మరి రాష్ట్ర గవర్నర్ యొక్క జీతాన్ని ఎక్కడి నుంచి చెల్లిస్తారు అని చూస్తే రాష్ట్ర గవర్నర్ యొక్క జీతాన్ని రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. మరి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ యొక్క గురించి తెలియజేసేటువంటి ప్రకరణ ఇందులో ఏది అంటే ఆర్టికల్ 165. మరి రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాలన్నీ గవర్నర్కు కల్పించిన రాజ్యాంగ నిబంధన. రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ గవర్నర్కు కల్పించినటువంటి రాజ్యాంగ నిబంధన ఇక్కడ ఇచ్చినటువంటిలో ఏది అంటే 154. మరి నెక్స్ట్ గవర్నర్ ఆధీనంలో ఉండేటువంటి నిధి ఏది అంటే గవర్నర్కు ఆధీనంలో ఉండేటువంటి నిధి రాష్ట్ర అగంతక నిధి. మరి నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ యొక్క విచక్షణ అధికారాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించడానికి వీలు లేదు అని చెప్పి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏది అని చూస్తే ఆర్టికల్ 163. ఆర్థిక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాలి అంటే గవర్నర్ యొక్క అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి అని తెలియజేసేటువంటి ప్రకరణ ఏది అంటే ఆర్టికల్ 203 అండి. క్యాబినెట్ సీక్రసీ అంటే ఏమిటి? మరి క్యాబినెట్ సమావేశాల్లో జరిగేటువంటి చర్చలను, తీసుకున్న నిర్ణయాలను రహస్యంగా ఉంచడాన్ని క్యాబినెట్ సీక్రసీ అని అంటారు. ఇక తన విధుల నిర్వహణలో రాష్ట్రంలో ఏ కోర్టుకైనా వెళ్ళి వినడానికి హక్కు అనేటువంటిది ఇక్కడ ఇచ్చిన వారిలో ఎవరికి ఉంటుంది అంటే అడ్వకేట్ జనరల్కు ఉంటుందండి. అడ్వకేట్ జనరల్కు ఏ కోర్టుకైనా వెళ్ళి తన విధులు నిర్వహించేటువంటి హక్కు ఉంటుంది. మరి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యుల యొక్క జీతభత్యాలను, కమిషన్ యొక్క ఖర్చును ఎక్కడి నుంచి చెల్లిస్తారు అని చూస్తే సరైనటువంటి సమాధానం రాష్ట్ర సంఘటిత నిధి నుండి. మరి మంత్రిమండలి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ మంత్రిమండలి యొక్క నిర్ణయాలను ఖచ్చితంగా గవర్నర్కు తెలియచేయాలి అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏమిటి అని చూస్తే ఆర్టికల్ 167. ఏదైనా విషయంలో విధాన పరిషత్తుల మధ్య కనుక ఒక వివాదం జరిగితే అప్పుడు ఏం జరుగుతుంది అని చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏం జరుగుతుంది, ఓ విధాన పరిషత్ రెండింటికి మధ్య ఏకాభిప్రాయం రాకపోతే మరి సరైనటువంటి సమాధానం ఏంటంటే విధాన సభ నిర్ణయం ఏదైతే ఉందో అదే అమలు జరుగుతుంది. మరి చట్టసభల్లో సభ్యులు కానటువంటి వారు కూడా మంత్రులు అవ్వచ్చు అని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ ఆర్టికల్? మరి సరైన సమాధానము 164 ఆర్టికల్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి రాష్ట్ర శాసనసభ సభ్యుడు కాకుండా ఎంతకాలం మంత్రిమండలిలో సభ్యుడిగా కొనసాగుతాడంటే మ్యాక్సిమం 6 నెలలు అండి. 6 నెలల లోపు ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికి మించి గవర్నర్గా కనుక పనిచేస్తే అతని యొక్క సాలరీ అనేటువంటిది ఎవరు చెల్లిస్తారు అని చూస్తే ఇక్కడ సరైన సమాధానం అంటే ఒక గవర్నర్ 2 కంటే ఎక్కువ రాష్ట్రాలకు లేదా 2 రాష్ట్రాలకు గవర్నర్గా ఒక వ్యక్తి పనిచేసినప్పుడు ఆయనకి సాలరీ ఎవరు ఇస్తారు అని చూస్తే సరైనటువంటి సమాధానం ఆయన ఏ రాష్ట్రాలకైతే గవర్నర్గా పనిచేస్తున్నాడో ఆ రాష్ట్రాలు రెండు కూడా సమానంగా చెల్లిస్తాయి. సో ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్. రేపు మరికొన్ని ముఖ్యమైనటువంటి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్తో మరొక వీడియోలో కలుద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.